ఆపరేటింగ్ ఏంటంటే చదువుకి ఈ మెషిన్ నడిపించడానికి అసలు సంబంధమే లేదు. ఫ్రీ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మనం సప్లై చేస్తాము. కంప్లీట్గా మనం 2 పార్ట్స్ అయిపోయిన తర్వాత మన బ్యాక్ నెక్ అనేది ఇలా కనిపిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేఎస్కే హోమ్. సో మీలో ఎవరైనా ఎంబ్రాయిడరీ మిషన్స్తో స్టార్ట్ చేయాలి కొత్తగా బిజినెస్ అనుకుంటున్నారా? లేకపోతే ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ అసలు ఎలా ఉంటుంది, సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుందా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే మీకు సంబంధించిన ఎంబ్రాయిడరీ డిజైన్స్ అన్ని మీరే ఓన్గా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, ఎందుకంటే ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట. అదేంటంటే యుఎంఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉండే షాప్ దగ్గరికి మనం వచ్చేసాము. ఇక్కడ కంప్లీట్ డిస్ట్రిబ్యూటర్స్ తో సహా వీళ్ళు ఒక పెద్ద పెద్ద బ్రాంచెస్ ని మన ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మెయింటైన్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ అతి తక్కువ కాస్ట్ కి ఎంబ్రాయిడరీ మిషన్స్ మీరు తీసుకోవచ్చు, అంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర సర్వీస్ కూడా అయితే చాలా చాలా బాగుంటుంది. సో నాతో పాటు మీరు కూడా తెలుసుకోవాలని ఈ రోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేసాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఈ యూస్ఫుల్ వీడియోని అయితే అస్సలు మిస్ చేయొద్దు. సో ఈ రోజు మనతో పాటు అయితే భరత్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. హలో భరత్ గారు, నమస్తే. వెల్కమ్ టు కేఎస్కే హోమ్. సో చెప్పండి, యుఎంఈ ఎంబ్రాయిడరీ నేను చూస్తున్నాను, చాలా బాగుందండి మీ కలెక్షన్ కానీ, లేకపోతే మిషన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. సో ఒక్కసారి ఏంటి యుఎంఈ ఎంబ్రాయిడరీ మిషన్స్కి ఎందుకు రావాలి ఆడియన్స్? మీలో స్పెషాలిటీ ఏంటి ఒకసారి చెప్పేసేయండి. ఎస్ మేడం, యుఎంఈ ఎంబ్రాయిడరీ వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో ఏదైతే ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయో అందులో అన్ని పెద్ద వెరైటీస్ మిషన్సే ఉన్నాయి. అంటే టాప్ ఎండ్ మోడల్స్, పెద్ద ఫ్రేమ్ సైజ్ మిషన్సే ఉన్నాయి. బట్ ఇంట్లో ఉండి కస్టమర్స్ అందరూ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నామని అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక బేసిక్ మోడల్ ప్రైస్ రేంజ్లో తక్కువ ప్రైస్లో వాళ్ళు తక్కువ బడ్జెట్ పెట్టేసుకొని ఇంట్లో పెట్టుకోనైనా సరే బిజినెస్ స్టార్ట్ చేసుకుందామని అనుకున్న వాళ్ళకి ఏంటంటే మన దగ్గర బేసిక్ మోడల్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అది 2.4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అది అండ్ 5.5 lakhs వరకు మోడల్స్ అనేవి ఉంటాయి. దాదాపు ఒక 6 to 7 మోడల్స్ వస్తాయి ఇందులో. అయితే ఇప్పుడు ఇంట్లో పెట్టుకొని ఎవరైతే మెషిన్ స్టార్ట్ చేసుకుందామని అనుకుంటున్న వాళ్ళకి ఏంటంటే ఈ బేసిక్ మోడల్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందులో కూడా ఏదైతే ఎర్నింగ్స్ ఉంటాయో దాంట్లో వర్క్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మేము చూపిస్తాము. చివరి వరకు ఈ వీడియో చూడండి, కస్టమర్స్కి అందరికీ అర్థమవుతుంది. హౌస్ వైఫ్స్కి ఏంటంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ బిజినెస్ అనేది. అయితే ఈ మెషిన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏవేవైతే మోడల్ ఉంటాయో అవి ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను. దాని ప్రైజెస్, దాని వర్క్ ఎలా ఉంటుందో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో భరత్ గారు, కొత్త వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు అసలు ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి ఏమీ తెలియదు. సో అలాంటి వాళ్ళు ఒక న్యూ కస్టమర్ ఇప్పుడు యుఎంఈ ఎంబ్రాయిడరీకి ఈ వీడియో చూసి వచ్చారు అనుకుందాం వ్యూవర్స్ వాళ్ళలో. సో వాళ్ళకి మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేర్పిస్తారా? అంటే లైక్ ఎలా ఉంటుంది ఏంటి? ఏంటంటే మన ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క మోడల్ మనకు బేసిక్ నుంచి టాప్ ఎండ్ మోడల్ వరకు, డబల్ హెడ్ వరకు కూడా మన దగ్గర డెమోస్ ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏదుందో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళకి ఇక్కడనే ట్రైనింగ్ కావాలి అని అనుకుంటున్నప్పుడు ఏంటంటే ఇక్కడైనా సరే ట్రైనింగ్ తీసుకోవచ్చు. అంటే మెషిన్ పర్చేస్ చేయక ముందు. ఓకే, లేదు మెషిన్ పర్చేస్ చేసుకున్న తర్వాతనే ఆల్మోస్ట్ 80 to 90% కస్టమర్స్ ఏంటంటే మెషిన్ తీసుకున్న తర్వాతనే ట్రైనింగ్ అనేది తీసుకుంటారు. అది కూడా వాళ్ళ ఇంటి దగ్గరనే ట్రైనింగ్ అనేది ఉంటుంది. లైక్ వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారా, షాప్లో పెట్టుకుంటారా అనేది డిపెండ్ ఉంటుంది కస్టమర్ టు కస్టమర్. అయితే వాళ్ళకి అర్థమయ్యేంత వరకు మా పర్సన్ వస్తారు, ట్రైనింగ్ పర్సన్ వచ్చి మొత్తం మెషిన్ అర్థమయ్యేంత వరకు ట్రైనింగ్ అనేది మేమే ఇస్తాము. ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మనం సప్లై చేస్తాము. అండ్ అలాగే కస్టమర్స్కి ఏంటంటే ఫ్యూచర్ అంటే మనకు మెషిన్స్ చూడడానికి ఏంటంటే కస్టమర్కి ఇక్కడ హైదరాబాద్ వరకు హెడ్ ఆఫీస్కి రావాలనే కాకుండా అక్కడక్కడ డిస్ట్రిక్ట్స్లలో కూడా మన బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాత అయినా సరే మీరు డెమో మెషిన్స్ చూసుకోవచ్చు. అండ్ అక్కడ కూడా మీరు ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. అక్కడ నుంచి మీకు డెలివరీ అవుతుంది అండ్ సర్వీస్ కూడా మీకు ఆ బ్రాంచ్ నుంచే అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో చూసారుగా, ఎవరైనా కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు వస్తే గనక సో ఇక్కడ బ్రాంచ్లో మాత్రమే కాకుండా వీళ్ళ బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో సో ఆ ఆల్ డిస్ట్రిక్ట్స్లోనూ మనకు వచ్చేసి
వచ్చేసి సర్వీస్ ఇస్తారు వీళ్ళు, అలానే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారంటే ఇదైతే చాలా మంచి విషయం. ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళైతే అస్సలు లేట్ చేయొద్దు. సో మీరు కూడా ట్రైనింగ్ తీసుకోవాలి, నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక ఒకసారి కింద నంబర్ ఇచ్చేస్తాము, కాల్ చేసి మీరు ఇన్ డీటెయిల్ గా తెలుసుకోండి. సో ఒకసారి మిషన్స్ గురించి తెలుసుకుందాము. ఒకసారి మిషన్ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను, చూద్దాం. సో ఫస్ట్ మిషన్ ఇది అంటారా? ఇది దేనికి? స్టార్టింగ్ లో మనం బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అనే కస్టమర్లు ఎవరైతే ఉంటారో, ఇంట్లో ఉన్నామో ఖాళీగా ఉంటున్నామో బట్ మాకు ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవాలని ఉంది, అలాంటప్పుడు ఏంటంటే ఈ మోడల్కి వెళ్ళొచ్చండి. ఈ మోడల్ వచ్చేసి అంటే స్పేస్ కూడా ఎక్కువ తీసుకోదండి. ఇంట్లో పెట్టుకుందామన్నా కూడా చిన్న కొద్దిగా స్పేస్ ఉన్నా కూడా మనకు అక్కడ మెషిన్ అనేది మనం టేబుల్ టాప్ మెషిన్ కాబట్టి ఒక టేబుల్ మీద పెట్టేసుకోవాలనే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మార్కెట్లో ఏదైతే సింగిల్ నీడిల్ మెషిన్స్ ఉన్నాయో అందులో జరి రాకుండా ఉన్నాయి కొన్ని మెషిన్స్, అలాగే మల్టీ నీడిల్ కాకుండా సింగిల్ నీడిల్ ఉన్నాయి. సింగిల్ నీడిల్ వల్ల ఏంటంటే ప్రతిసారి కస్టమర్కి ఏంటంటే ఈ దారాన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సేమ్ అదే ప్రైస్లో మన మల్టీ నీడిల్ ఇచ్చే ఫుల్ జరీతో పాటు ఉన్న మిషన్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది. అలాగే ఈ మషిన్స్ 2 years వరకు మనము వారంటీ అనేది ఇస్తున్నాము. టాప్ టు బాటమ్ ఏ పార్ట్ పోయినా కూడా పార్ట్ రిప్లేస్మెంట్ అనేది కూడా మనమే చేస్తామండి. అయితే ఈ మిషన్కి వచ్చేసి 14.4 inches by 8 inches వరకు మనకు ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. 14.4 by 8 inchesలో మనకి వచ్చేసి బ్యాక్ ఏదైతే పార్ట్ ఉందో ఫస్ట్ ఒక హాఫ్ పార్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ అనేది మనం చెప్పేసుకొని ఇంకొక హాఫ్ పార్ట్ అనేది మనం ఇలా జాయిన్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మనం 2 parts అయిపోయిన తర్వాత మన బ్యాక్ నెక్ అనేది ఇలా కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ ఒకసారి అయిపోతుంది. సింపుల్ హ్యాండ్ వచ్చేసి ఒక హ్యాండ్ ఒకసారి మనం చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే టేబుల్ టాప్ మెషిన్ వస్తుంది. టేబుల్ మీద మనం పెట్టుకోనైనా సరే మెషిన్ అనేది వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 8 needles అనేవి దీంట్లో ఉంటాయండి. 8 needlesలలో మీరు ఫుల్గా జరీ అనేది వాడుకోవచ్చు. ఏ నీడిల్లో అయినా సరే మనం జరీ అనేది పెట్టుకోవచ్చు అండి. అలాగే 8 needle వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి కస్టమర్కి ఏదైతే మనం బ్లౌజ్ వేస్తామో ఈ దారాలు చేంజ్ చేయడము, థ్రెడ్స్ మళ్ళీ మార్చుకోవడం అనేది అండ్ మెషిన్ దగ్గరనే అవైలబుల్గా ఉండాల్సి వస్తుంది అలా థ్రెడ్ మార్చేటప్పుడు. అలాంటి ఇబ్బంది కాకుండా ఈ మల్టీ నీడిల్లో ఏంటంటే ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది. కస్టమర్స్కి ఏంటంటే వాళ్ళు ఎక్కువ మిషన్ దగ్గర టైం ఇవ్వకుండా వాళ్ళ వర్క్ చేసుకుంటూ మిషన్ అనేది నడిపించుకోవచ్చు. అలాగే డైలీ మనం 1 to 2 బ్లౌజెస్ అనేది దీంట్లో చేసుకోవచ్చు అండి. బేసిక్ మోడల్ 1 to 2 బ్లౌజెస్ అన్న ఒక బ్లౌజ్ 700 నుంచి 800 రూపీస్ సింపుల్ బ్లౌజ్ లా కూడా డైలీ 1500 వరకు అనేది సో అంటే అది బేస్డ్ ఆన్ డిజైన్ ఉంటుందా? 1 to 2 బ్లౌజెస్ వరకు అంటే బేస్డ్ ఆన్ డిజైన్. సింపుల్ డిజైన్ అయితే త్వరగా అయిపోతుంది. సింపుల్ డిజైన్ అంటే 2 డిజైన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 ఏదైతే నేను చెప్పాను అది కొద్దిగా హెవీ డిజైన్ ఉంది అనుకోండి, డైలీ 1 వేసుకోవచ్చు. అలాగే కస్టమర్ కూడా వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో 1200 నుంచి 1500 రూపీస్ వరకు వాళ్ళు ఏం చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ డిజైన్ కి డిజైన్ హెవీ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు అమౌంట్ కూడా పెంచిస్తారు. ఇది 2.4 lakhs తో ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ ఓకే 2.4 lakhs 2.4 lakhs ఉంటుంది. అండ్ ఇది ఎలాంటి ఫ్యాబ్రిక్స్ అయినా సరే యూజ్ చేయొచ్చా? 0mm నెట్ క్లాత్ నుంచి లెదర్ వర్క్ అయినా సరే మనం వాడుకోవచ్చు. ఓకే అంటే ఓన్లీ బ్లౌజెస్ కైనా లేకపోతే డ్రెస్సెస్ కైనా సరే వేసుకోవచ్చు, డ్రెస్సెస్ కైనా వేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మన దగ్గర మెషిన్ తీసుకున్న కస్టమర్స్ సీట్ కవర్స్ ఉంటాయి కదా, లెదర్ సీట్ కవర్స్ మనం ఏదైతే ఆ కవర్స్ మీద కూడా దీని మీద డిజైన్స్ వేస్తారండి. సో అంటే ఇప్పుడు లైక్ సోఫా సెట్స్ కి కూడా చాలా ఎంబ్రాయిడరీ లైక్ అట్లాంటివి అవి కూడా చేయొచ్చు. అది కూడా మనం ఈ మెషిన్స్ లో చేసుకోవచ్చు. వావ్ ఓకే. సో ఇది బేసిక్ మోడల్ అంటారు. ఓకే సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ మోడల్ ఉంటుంది. ఇది అచ్చా సెకండ్ మోడల్ వచ్చేసి 12 by 16 ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. దీంట్లో కంప్లీట్ గా ఈ బ్యాక్ నెక్ ఏదైతే ఉందో ఒకేసారి వేసుకోవచ్చు అండి. బ్యాక్ నెక్ అనేది ఒకసారి అవుతుంది, ఫ్రంట్ పార్ట్ ఒకసారి అయిపోతుంది, ఒక హ్యాండ్ ఒకసారి, ఇంకొక హ్యాండ్ ఇంకొకసారి మనం 4 times లో కంప్లీట్ గా మన బ్లౌజ్ అనేది అయిపోతుంది. ఇందులో ఏంటంటే మనకు 12 needles వస్తాయండి. ఒక నీడిల్స్ ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ నీడిల్స్ ఏదైతే 8 needles అన్నానో ఇందులో 12 వస్తాయి. ఇది కొంచెం పెద్దది. మన దగ్గర ఏదైతే డిస్ప్లే ఉందో 10 inches టచ్ డిస్ప్లే వస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే ఉంటుంది. చాలా ఈజీగా ఆపరేట్ చేయడానికి ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కస్టమర్స్కి ఏంటంటే అసలు మేము మొబైల్ అనేది మేము వాడలేదు, మాకు చదువు లేదు అంటే చదువుకొని కస్టమర్స్ కూడా ఉంటారు. అలాంటి కస్టమర్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ మెషిన్స్ తీసుకొని ఒక మెషిన్ సరిపోక ఇంకొక మెషిన్స్ కూడా వాడే కస్టమర్స్ ఉన్నారు. అందుకు అంటే చాలా ఈజీగా నేర్చుకోగలరు. ఆపరేటింగ్ అంటే చదువుకి ఈ మెషిన్ నడిపించడానికి అసలు సంబంధం లేదు. చాలా మంది భయపడుతూ ఉంటారు ఇంత పెద్ద పెద్ద మిషన్స్ చూసి, మాకు రాదు, మేము ఎలా చేయాలి, చదువుకోలేదు, ఇవన్నీ తెలియవు అని. సో అలాంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరు. అలాంటి కస్టమర్స్ కి మేమేం చేస్తామంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మెషిన్ దగ్గర మేము నిల్చోబెట్టి
ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు ఏంటంటే ట్రైనింగ్ ఇస్తాం Wow. కస్టమర్స్ ఈజీగా అర్థమయ్యేటట్లు. వాళ్ళు చూసిన తర్వాత ఓకే ఇది మేము చేసుకోగలం అని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత మేము మిషన్ అనేది డెలివరీ. సో వాళ్ళు కాన్ఫిడెన్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు, మీరు ఆ టైప్ లో ట్రైనింగ్ ఇస్తారన్నమాట. వెరీ గుడ్. ఓకే, ఇది వచ్చేసి మనకు 3,40,000 విత్ స్టాండ్ తో పాటు కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది. ఓకే, 4 lakhs. మరి దీనికి మెటీరియల్ ఎలా అంటే అది మీరే ప్రొవైడ్ చేస్తారా? దీనికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా రా మెటీరియల్ మా దగ్గరనే అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే ఈ 2 మెషిన్స్ చూసామో ఇవి ఓన్లీ థ్రెడ్ వర్క్ మనం చేసుకునేవి, జరీ వర్క్ తో పాటు అండ్ మిర్రర్ డిజైన్స్ కూడా మనం వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే నేను మోడల్ చూపించబోతున్నానో మగ్గం వర్క్ చేసుకునే ఎంబ్రాయిడరీ మిషన్ అండి అది. ఇప్పుడు నార్మల్ గా ఏదైతే మనం ఎంబ్రాయిడరీ చేసుకున్నామో ఇది ఎంబ్రాయిడరీ ఉంది. ఈ ఎంబ్రాయిడరీ కాకుండా దీంట్లో ఈ బీడ్స్ అనేది కూడా మనం వాడుకోవచ్చు. సరే ఏదైతే ఉంటుందో ఇది సింగిల్ బీడ్ మిషన్ అండి. ఓకే, సింగిల్ బీడ్ మాత్రమే వస్తుంది దీంట్లో. ఓకే, ఇది సింగిల్ బీడ్ ఉంది, డబుల్ సీక్వెన్స్ అండ్ కార్డింగ్ తో పాటు ఉంది. ఈ బీడ్స్ ఇందులో ఈ బీడ్ కాకుండా మనం వేరే బీడ్స్ అయినా సరే వాడుకోవచ్చు. ఎలాంటివి అంటే పర్ల్స్ అలాంటివి కూడా వాడుకోవచ్చు, పైప్ ఉంటుంది, పైప్ కూడా వాడుకోవచ్చు. ఆ శాంపుల్ కోసం నేను అది కూడా చూపిస్తాను కస్టమర్స్ కి. ఓకే, ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో రిక్వైర్మెంట్ తగ్గట్టు డివైజెస్ తో పాటు మనం మెషిన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇది స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది? దీని వచ్చేసి మనకు 20x32 ఫ్రేమ్ సైజ్ అండి. 4,25,000 ఉంది మెషిన్ కాస్ట్. ప్రెసెంట్ ఏంటంటే ఈ మోడల్ మీద మనకు 10% డిస్కౌంట్ ఉంది ఓన్లీ మెషిన్ ప్రైస్ మీద. 4,25,000 వితౌట్ డివైస్ నేను చెప్పేది. ఈ డివైజెస్ కాకుండా ఆ డివైజెస్ కావాలన్నప్పుడు ఏంటంటే కస్టమర్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, కొంతమంది కస్టమర్స్కి ఏంటంటే ఓన్లీ బీట్సే కావాలి, బీట్స్ తో పాటు సీక్వెన్స్ కావాలంట. సీక్వెన్స్ అంటే ఈ చమ్కీ వర్క్ ఉంది కదా, ఈ చమ్కీ వర్క్ అవుతుంది, అలాగే కార్డింగ్ ఉంటుంది. అయితే ఈ 3 డివైసెస్ ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు డిసైడ్ చేసుకొనైనా సరే మాకు ఆ మెషిన్ కి అటాచ్మెంట్ చేసి ఇవ్వమంటే డివైస్ అనేది మేము అటాచ్ చేసైనా సరే మేము డెలివరీస్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు చూసే వాళ్ళకి అంటే కొత్తగా అసలు ఏం తెలియకుండా కొత్తగా ఈ వీడియోస్ చూసే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ అమ్మో ఇంత సెటప్ ఉందేంటి, లేకపోతే ఇవన్నీ అసలు మా వల్ల అవుతుందా అని అనుకుని భయపడుతూ ఉంటారు కదా. సో చాలా క్లియర్ గా ఇస్తారా మీరు ట్రైనింగ్? అంటే బిట్ టు బిట్ ప్రతిదీ చెప్తారా అర్థమయ్యేలా? కస్టమర్స్ స్టార్టింగ్ లో ఏంటంటే ఇక్కడ ఇవన్నీ డివైసెస్ చూసేసరికి ఏంటంటే ఎంత మేము ఆపరేట్ చేయాలంటే మాతో అవుతుందా అని చెప్పేసి కస్టమర్ ఒక డౌట్ అనేది వస్తుంది. బట్ ఎంత పెద్ద మెషిన్ ఉంటే కస్టమర్ కి అంత వర్క్ తగ్గుతుంది. అవునా? ఓకే, చాలా ఈజీ. అంటే ఒకటే కస్టమర్ కి మేము చెప్పేది ఏంటంటే మీరు ఎంత పెద్ద మెషిన్ ఎన్ని డివైసెస్ తో పాటు మీరు మెషిన్ తీసుకుంటారో అంత వర్క్ అనేది మీకు తగ్గుతుంది. ఎంత చిన్న మెషిన్కి వెళ్తారు లైక్ సింగిల్ నీడిల్ మెషిన్ అయినా సరే, బేసిక్ మోడల్ మెషిన్ అయినా సరే కస్టమర్స్ ఎలాగైతే తీసుకుంటారో వాళ్ళు వర్క్ చేస్తా ఉంటే వాళ్ళకి ఏంటంటే వర్క్ పెరుగుతూ ఉంటుంది. అంటే మనకి జాయింటింగ్ చేసుకోవడం, హాఫ్ నెక్ వేసుకోవడం సార్ రాదు. జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే కస్టమర్స్ కి ఏంటంటే కొంచెం అది టైం అనేది అటు ఇటు అవుతుంది కొంచెం. బట్ ఇలాంటి మెషిన్ తీసుకున్నారనుకోండి ప్లగ్ అండ్ ప్లే లాగా మేడం, ఒకసారి డిజైన్ సెలెక్ట్ చేసామంటే వర్క్ అంతా అదే వేసుకుంటుంది. ఓన్లీ మనం అబ్జర్వ్ చేయాలంటే. అబ్జర్వేషన్ అయితే ఉండాలి. మనకు థ్రెడ్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ వస్తుంది అనేది ఒకసారి మనం చూసుకుంటే సరిపోతుంది. 2032లో ఇది కూడా ఒక మోడల్ అండి. ఇప్పుడు మార్కెట్లో వచ్చేది మనకి ఏంటంటే ఈ మోడల్ వస్తుంది. ఎక్కువ కస్టమర్స్ ఏంటంటే 2032లో తీసుకుంటున్నారు. 2032 ఇది కూడా మనకు 425లో 10% డిస్కౌంట్ అనేది ఉంది. బట్ దీంట్లో ఏంటంటే మనం 2 డివైసెస్ అనేవి పెట్టాము, డబుల్ బీడ్స్. సింగిల్ బీడ్ కాకుండా ఇందాక చూపించినట్లు ఏంటంటే సింగిల్ బీడ్స్ వేయించాను. ఇందులో వచ్చేసి డబుల్ బీడ్ ఉంటుంది. ఈ డబుల్ బీడ్స్ లో చూడండి ఇందాక చూపించినట్లు రెగ్యులర్ బీడ్స్ ఏదైతే ఉందో ఈ రెగ్యులర్ బీడ్స్ అనేవి మనకు వస్తుంది. అవి ఎట్లాంటివైనా వేసుకోవచ్చా బీడ్స్? ఇందాక మీరు చెప్పినట్లుగా కలర్స్ మనం చేంజెస్ చేసుకోవచ్చు, బట్ సైజ్ అనేది అదే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి పైప్ వర్క్ వస్తుంది. అలాగే రెండిట్లో మనకి ఏంటంటే ఏదైనా తీసేసైనా సరే మనం పల్ పెట్టుకుందాం, కస్టమర్ రిక్వైర్మెంట్ ఆ ఏరియాలో ఎలా అయితే రిక్వైర్మెంట్ ఉందో దాని తగ్గట్టు తీసుకుందాం అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ పైప్ దగ్గర లేదంటే బీట్స్ దగ్గర మనం పళ్ళు అయినా సరే పెట్టుకోవచ్చు. ఇంకా వేరే వేరే డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి, ఒక 3-4 స్టైల్స్ ఉంటాయి. కస్టమర్ ఇక్కడ సేమ్ సైజ్ అన్నారు కదా మేడం, సైజ్ లో కూడా ఉంటాయండి. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటుంది. వచ్చేసి మనకు 2.5 mm రెగ్యులర్ బీడ్ ఉంది, 2 mm ఉంటుంది, 1.7 mm ఉంది. రిక్వైర్మెంట్ తగ్గట్టు అంటే వాళ్ళ ఏరియాలో ఎలా నడుస్తుంది. ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ ఏంటంటే మగ్గం వర్క్ చేసుకునే ఎంబ్రాయిడరీ మిషన్ అనేసరికి మగ్గం వర్క్ లో ఏదైతే మనం వాడతామో అన్ని వస్తాయని అనుకుంటారు. బట్ అలా ఉండదు. ఇందులో ఏంటంటే దాంట్లో వచ్చేవి కొన్ని మనం ఈ డివైసెస్ అన్నది మనం వాడుకోవచ్చు. అయితే ఆ వర్క్ ఎలా ఉంటుంది, ఆ మార్కెట్లో ఏదైతే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మేము ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీంట్లో బీట్స్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, సీక్వెన్స్ అంటే ఏంటి, కార్డింగ్ అంటే ఏమేమి వస్తుంది. కార్డింగ్ లో కూడా కొన్ని స్టైల్స్ లో థ్రెడ్స్ ఉంటాయి.
ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా ఈ థ్రెడ్ ఉంది. ఓకే. ఇది కాకుండా మళ్ళీ మనకి ఏంటంటే ఇందులో లైక్ పల్స్ ఉంటాయి కదా, చిన్న సైజ్ పల్లో కూడా మనకి ఏంటంటే కార్డింగ్లో వస్తుంది. అది కూడా మనం దీంట్లో వేసుకోవచ్చు. అంటే దీంట్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి మేడం. కస్టమర్ ఒకసారి ఆఫీస్కి వచ్చి ఈ డివైజెస్ కావాలనుకున్న వాళ్ళు ఆఫీస్కి వచ్చి చూసిన తర్వాతనే వాళ్ళు డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ చూసినాక మేము డెలివరీ అనేది మేము ఇస్తాం మెషిన్కి అటాచ్ చేసేసి. డివైజెస్ కాస్ట్ కూడా మనకు దాదాపు 2.5 lakhs వరకు ఉంటుంది 3 devices కలిపి. ఒకవేళ కస్టమర్కి సింగిల్ ఓన్లీ బీట్సే కావాలి, సీక్వెన్స్ కావాలి, కార్డింగ్ కావాలి, ఇందాక చెప్పినట్లు ఈ 3 different devices ఉన్నాయి కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఓన్లీ మెషిన్ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే 20x32 మెషిన్కి వెళ్ళొచ్చు. తర్వాత అయినా సరే మనం డివైజెస్ అటాచ్ చేసుకుందాం అనుకున్నా చేసుకోవచ్చు. ఇది పైనుంచి మనం డివైజెస్ అటాచ్ చేస్తున్నాం కాబట్టి తర్వాత అయినా తీసుకోవచ్చు. ఇందులో మాత్రం బ్యాక్ ఫ్రంట్ ఒకసారి మనం తీసుకోవచ్చు. అలాగే 2 hands అనేవి కూడా మనకు ఒకసారి అయిపోతుంది. 2 times కంప్లీట్గా మనకు గ్లౌజ్ అనేది అయిపోతుంది. అచ్చా, ఓకే. సో ఇది 1 dayలో అయిపోతుందా అండి మేడం? డైలీ 2 to 3 గ్లౌజెస్ చేసుకోవచ్చు. ఓ వావ్. ఎందుకంటే మనకు ఫ్రేమ్ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఓకే, ఒకసారి క్లాత్ పెట్టామంటే ఫ్రంట్ బ్యాక్ ఒకసారి అయిపోతుంది. 2 hands అనేది. సో అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఎంత చిన్నది తీసుకుంటే పని అంత ఎక్కువ అవుతుంది. సో ఇలా పెద్దది తీసుకుంటే 1 dayలో 2-3 అయిపోతుంది. చాలా మంచి విషయం. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ కస్టమర్స్ అంతా 80% వరకు కస్టమర్ 80 to 85% కస్టమర్స్ ఏంటంటే 20x32కి వెళ్తున్నారు. ఓకే. ఫ్యూచర్ లో డివైజెస్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి, అంటే అడ్వాన్స్డ్ గా ఏంటంటే మార్కెట్ లో మగ్గం వర్క్ చేసుకునే డివైజెస్ వస్తున్నాయి కాబట్టి దానికోసమే కస్టమర్స్ అనేది ప్లాన్ చేస్తున్నారు 20x32. ఓకే. అండ్ దాంతో పాటు ఏంటంటే మన దగ్గర 20x48 మెషిన్ కూడా ఉంటుంది. అది 5.5 lakhs పడుతుంది. అందులో కూడా 10% ఆఫర్ ఉంది. ఆల్మోస్ట్ 495-5 lakhs వరకు మనకు ఆ మిషన్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఈ మిషన్స్ అన్ని కూడా ఏమైనా ఖరాబ్ అయినా కూడా మీరు చెప్పారు కదంటే సర్వీస్ ఇస్తాము అని చెప్పి, సో ఇట్లా వారంటీ అట్లా ఏమైనా ఉంటుందా మేడం? ప్రతి ఒక్క మోడల్ ఏదైతే మనకు 2.4 lakhs ది మోడల్ చెప్పానో 2.4 lakhs మోడల్ నుంచి 5.5 lakhs వరకు ఏదైతే 20x48 ఉందని చెప్పారు కదా, ఆ మోడల్ వరకు UME ప్రతి ఒక్క మెషిన్ కి 2 years వరకు మనము వారంటీ ప్లస్ గ్యారంటీ ఇస్తున్నాము. 2 years వరకు. ఓకే. అండ్ 2 years లోపు కస్టమర్ కి ఏ మెషిన్ లో ప్రాబ్లం వచ్చినా, అంటే ఏ పార్ట్ ప్రాబ్లం వచ్చినా పార్ట్ అనేది రిప్లేస్మెంట్ చేసేస్తాం. 2 years ఫ్రీ సర్వీస్. ఫ్రీ సర్వీసెస్ అనేది కస్టమర్ దగ్గర, ఈవెన్ TADA కూడా మేము కస్టమర్ దగ్గర అనేది ఛార్జ్ చేయము. అండ్ మార్కెట్లో ఎక్కడ మనకు AMC అనేది లేదండి. యాన్యువల్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో, కస్టమర్స్ యాన్యువల్ మెయింటెనెన్స్ గురించి చాలా మంది మాకు ఎంక్వైరీస్ చేస్తున్నారు. అందుకోసమే మా దగ్గర ఏంటంటే AMC అనేది కూడా మేము స్టార్ట్ చేసాము. ఏదైతే 2 years వరకు మనం సర్వీస్ ఇస్తున్నామో 3rd year కూడా కస్టమర్ ఒక చిన్న అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ ఏంటంటే కస్టమర్ మెషిన్ తీసుకునేటప్పుడు మేము చెప్తాము. 2nd year ఎండింగ్ లో వాళ్ళు AMC అనేది చేయించుకున్నారనుకోండి, అది ప్లాన్ తీసుకున్న తర్వాత కస్టమర్ కి 3rd year లో కూడా సేమ్ ఈ 2 years లో ఎలాగైతే సర్వీస్ ఇచ్చామో 3rd year కూడా సేమ్ అదే సేమ్ సర్వీస్. టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఏది చేంజెస్ అనేది ఉండదు, సేమ్ ఫ్రీ ఉంటుంది. ఓకే. సో విన్నారా, నార్మల్గా అయితే వారంటీ ఇస్తారు అండ్ ఆ తర్వాత కస్టమర్ని పట్టించుకోవడం చాలా మంది అయితే మానేస్తారండి. బట్ ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో UME ఎంబ్రాయిడరీలో, సో ఈ ప్లేస్లో వచ్చేసి భరత్ గారు చెప్తున్నారు వాళ్ళకి 2 years తర్వాత కూడా మేము సర్వీస్ని ఇచ్చే ప్లాన్స్ కూడా ఉన్నాయి. అవి కస్టమర్ తీసుకునే టైంలో మేము చెప్తాము అని చెప్తున్నారు. ఇదైతే చాలా చాలా మంచి విషయం. అండ్ అప్ టు 2 years వారంటీ ప్లస్ గ్యారంటీ కూడా ఇస్తారట. అండ్ మీకు ఏ సర్వీస్, దేనికి సంబంధించిన సర్వీస్ అయినా సరే వాళ్ళు ఈ మిషన్కి తగ్గట్టు మీరు ఏ మిషన్ అయితే తీసుకుంటారో దానికి సంబంధించి ఏదైనా పార్ట్ ఫెయిల్ అయినా లేకపోతే మీకు తెలియకపోయినా ట్రైనింగ్ సెషన్లో కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటామని చెప్తున్నారండి. సో నేనైతే ఈ టైప్ ఆఫ్ సర్వీస్ని ఎక్కడ చూడలేదు ఇప్పటివరకు. ఎంబ్రాయిడరీ మిషన్స్కి సంబంధించి చాలా అయితే చూశాను కానీ, బట్ ఇదైతే చాలా మంచి విషయం. ఎవరైనా చాలా మంది తీసుకోవాలి అనుకుంటారు, బట్ వాళ్ళకి ఎలా తీసుకోవాలి, ఏం చేయాలనేది తెలియదు మిషన్ తీసుకుని. అలాంటి వాళ్ళకి వీడియో చాలా చక్కగా యూజ్ అవుతుంది. అండ్ డౌట్స్ ఏదైనా ఉన్నా సరే డైరెక్ట్గా మీరు కాల్ చేసి మాట్లాడచ్చు, అంటే చాలా డీటెయిల్గా కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా మిషన్స్ ఉన్నాయి, ఒకసారి చూసేద్దాం. రైట్ భరత్ గారు? ఇంకొకటి వచ్చేస్తే మేడం, కస్టమర్స్ ఓన్లీ మనము పెద్ద మిషన్కి వెళ్తే మనం చెప్తున్నాము, ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఏంటంటే చిన్న మిషన్ యూజ్ చేస్తున్నారు. సింగిల్ నీడిల్ మిషన్ ఉంది, షా కంపెనీ ఉంది, లేదా బ్రదర్ కంపెనీది ఉంది. ఆ 2 బ్రాండ్స్ అనేది మనం వాడుతున్నాము, మాకు చిన్నది అవుతుంది, కొద్దిగా పెద్ద మిషన్కి వెళ్దామని చెప్పేసి అనుకున్న కస్టమర్స్ ఏంటంటే ఆ మిషన్ ఎక్స్చేంజ్ చేసుకొని UME మిషన్ కూడా తీసుకోవచ్చు. ఆఫర్ కూడా ఉంది. అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే మనం 2 years వరకు సర్వీస్ ఇస్తున్నామో దాని తర్వాత కూడా AMC ఏదైతే చెప్తున్నానో ఇదంతా కంప్లైంట్ చేసుకోవడానికి కస్టమర్స్కి ఏంటంటే మేము సర్వీస్ యాప్ కూడా మాది ఉంది. సర్వీస్ యాప్లో కస్టమర్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదైతే మిషన్ ఉందో ఆ మోడల్
దాని డీటెయిల్స్, ఎంత ఫ్రేమ్ సైజ్ వాడుతున్నారు కస్టమర్, ఎప్పుడు తీసుకున్నారనేది ముందే మేము లాగిన్ చేసి కస్టమర్స్కి ఇచ్చేస్తాము. ఏదైనా మషిన్లో ప్రాబ్లం వచ్చింది అంటే డైరెక్ట్ ఆ కంప్లైంట్ సర్వీస్ యాప్లో వెళ్ళి టికెట్ అనేది కస్టమర్ రేస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మా దగ్గర ట్రాకింగ్ అనేది ఉంటుంది. కస్టమర్ ఎప్పుడు మెషిన్ తీసుకున్నారు, ఎన్నిసార్లు వాళ్ళకి సర్వీస్ అయింది, సర్వీస్ పర్సన్స్ ఎవరైతే వస్తున్నారో ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా మా సర్వీస్ అనేది అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఏఎంసీలో కూడా ఆ సర్వీస్ యాప్ నుంచి మీ సర్వీస్ కోసం కంప్లైంట్ అనేది మీరు చేసుకోవచ్చు. అలాగే కస్టమర్స్ ఏంటంటే మెషిన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన రా మెటీరియల్ కూడా ప్రతి ఒక్కటి మా దగ్గరనే అవైలబుల్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే కస్టమర్స్కి కావాలన్నా మేము ఇక్కడ నుంచి కొరియర్ అనేది చేస్తాము. లేదు కస్టమర్ దగ్గరలోనే ఉన్నారు, హైదరాబాద్లోనే ఉంటారు, లేదంటే చుట్టుపక్కల సిటీస్లలో ఉన్నారు కస్టమర్స్ అంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చి తీసుకోవచ్చు. లేదా కొరియర్ సర్వీస్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. అలాగే డిజైనింగ్ యాప్ కూడా మన దగ్గర ఆ సర్వీస్ యాప్లోనే ఉంటుంది. కస్టమర్స్ ఏదైనా కొత్తగా డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళు ఆ యాప్లో నుంచి డిజైన్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ప్యాకేజెస్ కూడా ఉంటాయి. కస్టమర్ ఏంటంటే ఒక ప్యాకేజ్ అనేది సబ్స్క్రిప్షన్ చేసుకున్నా కూడా వాళ్ళకు చాలా తక్కువలో డిజైన్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. 8 to 9 రూపీస్లో కూడా డిజైన్స్ అనేవి ఉన్నాయి. మార్కెట్లో ఒక్కొక్క డిజైన్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్, 150 రూపీస్ కూడా తీసుకుంటున్నారు. బట్ మన దగ్గర వచ్చేసి ప్యాకేజ్లో తీసుకున్నప్పుడు కస్టమర్కి 8 to 9 రూపీస్ అనేది మనకు ఆ డిజైన్ కాస్ట్ అనేది పడుతుంది. అది టోటల్గా అంటే కంప్లీట్గా దాని గురించి అర్థం కావాలి అని అనుకుంటే కస్టమర్ మాకు ఒకసారి కాల్ చేస్తే ఆ కాల్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లేదా డైరెక్ట్ మీరు మా ఆఫీసెస్కి విజిట్ అవ్వచ్చు. అండ్ అలాగే మనది కర్ణాటకలో, మహారాష్ట్ర, ఈ కంప్లీట్ మన ఈ తెలంగాణలో కూడా, ఆంధ్ర, ఈ ప్లేసెస్లో మన బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఈవెన్ తమిళనాడు అండ్ కేరళలో కూడా ఉన్నాయండి. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మా ఆఫీసులో విజిట్ అయ్యి మెషిన్ మొత్తం ట్రైనింగ్ అనేది తీసుకుందామని అనుకున్న వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవచ్చు. లేదా అక్కడ నుంచి మెషిన్ డెలివరీ తీసుకున్న తర్వాత మా టీం వాళ్ళు వస్తారు, వచ్చి మీకు మొత్తం మెషిన్ అర్థమయ్యేంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు వెళ్తారండి. ఏదైనా డౌట్ ఉన్నా మీరు వీడియో కాల్ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. ఒకవేళ వీడియో కాల్ సపోర్ట్లో మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదన్నా కూడా 24 అవర్స్లో మీ దగ్గర మా మనిషి అనేది అవైలబుల్ ఉంటారు. ఓకే, ఇదైతే చాలా చాలా బాగుందండి. అండ్ మనం ఒక పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. మీరు డిజైన్స్ గురించి చెప్పారు కదా, సో ఇప్పుడు ఒకసారి పర్చేస్ చేసే వాళ్ళని పక్కన పెడితే సర్వీస్ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి. అంటే లైక్ ఇట్లా ఒక బ్లౌజ్ తీసుకొచ్చాను, ఎగ్జాంపుల్ నేను ఒక బ్లౌజ్ తీసుకొచ్చాను, పట్టు శారీ పైన బ్లౌజ్ తీసుకొచ్చాను. అండ్ కొంతమంది ఏంటంటే పట్టు శారీ పైన బ్లౌజ్ కాకుండా విడిగా తీసుకొని క్లాత్ తీసుకొని ఇట్లా చేయించుకుంటూ ఉంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్ డిజైన్ తీసుకొచ్చినప్పుడు కానీ లేకపోతే ఒక ఫోటో చూపించి వాళ్ళు మాకు సేమ్ డిజైన్ కావాలి అంటారు. అంటే చాలా మంది కస్టమర్స్ది ఇదే నడుస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే మన దగ్గర ఉన్న డిజైన్స్ మనం చూపించే వాళ్ళము, కస్టమర్ ఆల్బమ్ చూసుకొని అందులో వాళ్ళకి ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న కస్టమర్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఒక డిజైన్ చూస్తారు, ఏదో ఫంక్షన్ లో చూస్తారు, లేదంటే ప్రింట్రెస్ట్ లో చూస్తారు, గూగుల్ లో చూస్తారు, ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ట్రెండ్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తున్నారు. అలాంటి కస్టమర్స్ ఏంటంటే మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ డిజైన్ ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో అది మాకు ఫోటో పంపిస్తే మా దగ్గర డిజైనర్స్ ఉంటారు. వెరీ గుడ్. ఏదైతే మేము డిజైన్స్ యాప్ లో మేము పెడుతున్నాం కదా, ఆ డిజైన్స్ అన్ని మా డిజైనర్స్ క్రియేట్ చేసిన తర్వాత మేము యాప్ లో అప్లోడ్ చేస్తాము. సో దట్ ఈస్ వాట్ నేను అదే అడగాలను. ఒకవేళ ఆ డిజైన్ ఉంది అంటే అందులో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. లేదా మా డిజైనర్ కి పంపించిన అందులో మీకు నంబర్ ఐడియా ఉంటుంది కాబట్టి ఏ నంబర్ లో ఈ డిజైన్ ఉంటుందో మేము చెప్తాము, అది సెర్చ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ డిజైన్ అసలు లేదు అన్నప్పుడు ఏంటంటే చిన్న అమౌంట్ అనేది మేము చార్జ్ చేస్తాము. అది కస్టమైజేషన్ ఒకవేళ కావాలన్నా కూడా కస్టమైజ్డ్ డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి, క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది చూడండి లవ్ మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళు కానీ అట్లా మ్యారేజ్కి పర్టికులర్గా కొంతమంది ప్రింటింగ్ టైప్లో, ఇప్పుడు వాళ్ళ మనం చూస్తూనే ఉన్నాం ఆర్టిస్టులు కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ వాళ్ళ లవ్కి గుర్తుగా అన్నట్టు వాళ్ళ డ్రెస్ పైన డిజైన్ చేయించుకుంటూ ఉంటున్నారు కదా. సో లెహెంగాస్ పైన కానివ్వండి, సో అది మ్యాచింగ్ చేపిస్తున్నారు, ఫోటో ఎంబ్రాయిడరీ అట్లాంటివి కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా? చేసుకోవచ్చు మేడం, ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. మా దగ్గర ఉన్నారు కాబట్టి డిజైనర్స్. కస్టమర్ ఒకవేళ ముందే అలాంటివి ఏమైనా కస్టమర్స్ అడుగుతున్నారు అంటే మాకు డిజైన్ పంపించండి, మంచి క్వాలిటీలో డిజైన్ ఫోటో తీసి మాకు పంపిస్తే అది మేము డిజైన్ చేసైనా సరే మీకు మెయిల్ చేసేస్తాం. ఓకే, ఇది వచ్చేసి మనకు డబుల్ హెడ్ మెషిన్ ఉంటుంది. డబుల్ హెడ్ మెషిన్, ఓకే, 2 ఉన్నాయి కదా. ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు రెడీమేడ్గా బ్లౌజెస్ అనేది రెడీ చేసుకొని మేము హ్యాంగ్ చేసి పెట్టుకుంటాం మా షాప్లో. అలా కూడా కస్టమర్స్ ఏంటంటే రెడీమేడ్గా తీసుకుంటే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే ఓకే వాళ్ళు ఏంటంటే 2 హ్యాండ్స్ ఒకసారి, 2 బ్యాక్ నెక్ అనేది ఒకసారి, అంటే ఏదైనా సరే 2 చోట్ల మనకు ఆ డిజైన్ అనేది నడుస్తుంది. అలా బల్క్ లో తీసుకుందామని అనుకున్న వాళ్ళు ఏంటంటే మల్టీ హెడ్ కి ప్లాన్ చేయొచ్చు. లేదా సింగిల్ హెడ్ లో మనకి ఏంటంటే ఒక హ్యాండ్ ఒకసారి మళ్ళీ ఇంకొక హ్యాండ్ ఇంకొకసారి మనం చేంజ్ చేసుకుంటాం. అలా కాకుండా 2 హ్యాండ్స్ అనేది ఒకేసారి అయిపోయేటట్లు కొద్దిగా
3 అవర్స్లో మనకు 4 అవర్స్లో అయ్యే డిజైన్ ఏదైతే ఉంటుందో 3 అవర్స్లో అయిపోతుంది. ఒక 1 అవర్ వరకు ఏంటంటే మనకు ఆ టైం అనేది సేవ్ అవుతుంది. ఒకవేళ కస్టమర్ అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అంటే డబల్ హెడ్ మెషిన్కి అయినా సరే వెళ్ళొచ్చు. ఇది కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. అంటే ఇవి రెండు ఒకేసారి పనిచేస్తాయి అండి, మ్యూచువల్గా వర్క్ చేస్తాయి రెండు సేమ్ డిజైన్ వేస్తుంది, బట్ ఒకటి కలర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదు ఒక ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాం, ఒకటే బ్లౌజ్ లో మనం వర్క్ చేస్తున్నాం, ఇంకొక హెడ్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలనుకున్నా మనం ఆ హెడ్ అనేది ఆఫ్ చేసుకొని ఒక సైడ్ మనం డిజైన్ అనేది కూడా రన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుండి ఉంది? ఇది మనకు వచ్చి 6 lakhs వరకు ఉంటుంది మేడం. స్టార్టింగ్ 2 heads ఇది 6 lakhs నుంచి ఉంటుంది. దాని తర్వాత 10 lakhs 12 lakhs అలా ఇంపోర్టెడ్ మెషిన్ కాబట్టి స్టాండర్డ్ కూడా అలాగే ఉంటుంది, ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. ఓకే డన్. సో భరత్ గారు ఒకసారి చెప్పండి, అంటే కొంతమంది దగ్గర డైరెక్ట్ ఇప్పుడు మీరు స్టార్టింగ్ 2,50,000 అన్నారు కదా, సో ఒకేసారి అంత అమౌంట్ లేకపోవచ్చు. సో అట్లాంటి వాళ్ళకి ఏమైనా ఫైనాన్స్ ఫెసిలిటీ లైక్ ఇన్స్టాల్మెంట్లో అలా ఏమన్నా ఉందా? మేడం ఇప్పుడు మన దగ్గర 2.4 lakhs నుంచి ఏదైతే మెషిన్ ఉందో దాదాపు 2.5 lakhs అనుకుంది. కస్టమర్ మషిన్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత నేను మషిన్ లోన్ కూడా పెట్టుకుంటాను అనుకున్న కస్టమర్స్ అంటే లోన్ వెళ్ళొచ్చు. లేదు మేము డైరెక్ట్ లోన్కి వెళ్తాము, మేము స్టార్టింగ్ బిజినెస్ పెడుతున్నాము, మాకు ఒక ఫైనాన్స్ అనేది ఫెసిలిటీ ఉండాలి అని అనుకున్న కస్టమర్ ఏంటంటే ఒక అమౌంట్ డౌన్ పేమెంట్ లాగా పే చేసుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఒకసారి మేము చెక్ చేసుకొని వాళ్ళ సిబిల్ని బట్టి మేము లోన్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కూడా ఉన్నాయి, అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. కాబట్టి కస్టమర్ ఫోన్లో అయినా సరే మాకు అడిగితే మేము ఎంతవరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది అనేది కూడా మేము చెప్తాము, దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు. సో అంటే బేస్డ్ ఆన్ జాబ్ ఇస్తారా అంటే వాళ్ళ పర్టికులర్ జాబ్కి ఇప్పుడు సంబంధించి నార్మల్ రెగ్యులర్ ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఉంటారు, సిబిల్ ఉంటే సరిపోతుందా? హౌస్ వైఫ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకైనా సరే ఫైనాన్స్ ఉన్నాయి, బట్ కొన్ని ఏరియాస్ వరకే ఉన్నాయి. వాళ్ళు ఒకసారి మాకు ఫోన్ చేస్తే మేము వాళ్ళ ఏరియాలో అసలు ఫైనాన్స్ మనం ఇవ్వగలుగుతామా లేదా అనేది ఒకసారి మనం ఎలిజిబిలిటీ చూసుకోవాల్సి వస్తుందండి. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఎగ్జాక్ట్లీ అవన్నీ చూసుకున్న తర్వాత మేము ఫైనాన్స్ అనేది కూడా ఇస్తాం. సో అంటే మీరే అట్లా కొలాబరేట్ అయ్యి బ్యాంక్ వాళ్ళతో ఇట్లా బజాజ్ వాళ్ళతో అట్లా మీరే లోన్ ఇప్పించి మిషన్ ఇస్తారు. వావ్, చాలా చాలా మంచి విషయం అండి ఇదైతే. అసలు నాకు 1 by 1 ఆశ్చర్యంగానే ఉంది ప్రతిదీ కూడా. మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా, ఎందుకంటే మిషన్స్ మనం తీసుకుంటూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా ఒక షాప్కి వచ్చి మిషన్ పర్చేస్ చేస్తాం. అది మాత్రమే కాకుండా ఇక్కడ ఏంటంటే వీళ్ళే మన సిబిల్ని తగ్గట్టు సో లోన్ ఇప్పించి అలానే మిషన్ ఇప్పించి తర్వాత సర్వీస్ ఇప్పించి, వావ్ నాకైతే చాలా నచ్చిందండి భరత్ గారు. అండ్ అలానే మన ఆడియన్స్ కూడా చూసేవాళ్ళు చాలా మంది నాకు తెలిసి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే తక్కువ నుండి ఎక్కువ వరకు మన సర్వీస్ కూడా అలానే ఉంది కాబట్టి. సో ఎస్, ఇంకా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలా? మేడం కస్టమర్స్ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, చాలామంది ఎక్స్ప్లెయిన్ అంటే మీకు ఏదైతే మెషిన్స్ గురించి చెప్తున్నారో బట్ మీరు ఎగ్జాక్ట్గా మీరు ఆఫీస్కి వచ్చి మీరు అక్కడ చూసేసరికి ఏంటంటే చెప్పింది వేరు, ఇక్కడ చూసేది డిఫరెంట్ లాగా ఉంటుంది. బట్ ప్రతి ఒక్క కస్టమర్కి నేను ఇక్కడ అవైలబుల్ ఉంటాను కాబట్టి మీరు రండి, నేనే మీతో మాట్లాడతాను, మేమందరం ఉంటాము. మీకు కంప్లీట్గా మీకు ఎలాగైతే ఇప్పుడు మేము వీడియోలో చెప్తున్నామో అలాగే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ అలాగే ఉంటుందండి. అండ్ ఇక్కడ మా దగ్గర దొరికే మెటీరియల్ కూడా ఒకసారి నేను చూపిస్తాను, అది కూడా మీరు చూడండి ఏమేమి మెటీరియల్ దొరుకుతుంది, దాని కాస్ట్ ఏందనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి చూద్దాం పది. సో ఇప్పటి వరకు ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా, ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి, స్టార్టింగ్ ప్రైజెస్ నుండి అంటే 1 headed నుండి మల్టీ హెడెడ్ మిషన్స్ వరకు అయితే మనం చూసామండి. తెలియని వాళ్ళందరూ చాలా బాగా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఒకసారి మెటీరియల్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఒకసారి చూడండి, ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ జెరీస్ ఉన్నాయి చూసారా, అంటే పెద్ద మిషన్స్ దగ్గర నుండి చిన్న మిషన్స్ వరకు యూజ్ అయ్యేటట్టుగా అనమాట. సో మెటీరియల్ అయితే అవైలబుల్గా ఉంది మనకి. చూడండి 20 types ఆఫ్ జెరీ మెటీరియల్స్ అయితే ఉన్నాయి చూసారా. గోల్డ్ ఉంది, రోజ్ గోల్డ్ ఉంది, అలానే కాపర్ ఉంది, చాలా చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చిన్న సైజ్ మిషన్ దగ్గర నుండి పెద్ద సైజ్ మిషన్ వరకు ప్రతిదీ యూజ్ అయ్యేటట్టుగా మనం ఇప్పుడు గుడౌన్లో ఉన్నాం అనమాట. అంటే ఇది కూడా మన యుఎంఈ వాళ్ళ ఎంబ్రాయిడరీ అనమాట. సో ఇవన్నీ మనకి చాలా చాలా తక్కువ కాస్ట్కి వీళ్ళు మెటీరియల్ని మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు చూసారా. జెరీ చూడండి, అంటే బండిల్స్ రూపంలో కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, ప్యూర్ క్వాలిటీ ఉంది, ప్రతిదీ కూడా ప్యూర్ క్వాలిటీ ఉంది. మనం చూసేవన్నీ కూడా చూసారా, ఈ పర్ల్స్ కానివ్వండి లేకపోతే ఈ ముత్యాల సెట్స్ లాగా ఉన్నాయి కదా, అండ్ ఇవి చూసారా బీడ్స్ ఉన్నాయి చూడండి, ఈ బీడ్స్ అండ్ అలానే థ్రెడ్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంబ్రాయిడరీ మిషన్ కి సంబంధించి A to Z వీళ్ళే ఇస్తున్నారు అనమాట. సో నాలాగా కొత్తగా ఎవరైనా ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి తెలియని వాళ్ళు లేకపోతే తీసుకోవాలి అనుకునే వాళ్ళు, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇదైతే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఒకసారి చూసారా, ఇగో సీక్వెన్స్ కూడా ఇచ్చారండి వీళ్ళు. అంటే మనకి చూడండి ఇప్పుడు సీక్వెన్స్ ఇట్లా లైన్స్ లాగా మనకి డిజైన్ చేస్తూ ఉంటుంది కదా,
అలాంటి సీక్వెన్స్ థ్రెడ్స్, దీంట్లో చాలా ఉన్నాయన్నమాట, రకరకాలు ఉన్నాయి. సో ఎవరైతే మిషన్ గురించి ఎగ్జైటింగ్గా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇవి చాలా చక్కగా యూజ్ అవుతాయి. ఓకే, సో నైలాన్ థ్రెడ్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఇంకా కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చూద్దాము. చూడండి, థ్రెడ్స్లో అయితే ఇట్లా బాక్సెస్ చూస్తున్నారు కదా, ఇదిగో ఇవన్నీ కూడా థ్రెడ్ బాక్సెస్. మనకి కావాల్సిన థ్రెడ్ డిజైన్స్ అండ్ అలానే మనకి కావాల్సిన కలర్లో అయితే దొరికేస్తాయి. సో కావాల్సిన థ్రెడ్ డిజైన్స్ అనమాట. చూసారా, కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి. మనకి మ్యాచింగ్కి తగ్గట్టు, కాంట్రాస్ట్కి తగ్గట్టు ప్రతి ఒక్కటి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించి A to Z కావాల్సిన ప్రతిదీ అలాంగ్ విత్ మిషన్తో సహా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో నాకైతే చాలా నచ్చిందండి. అండ్ ఇప్పుడు ఒకసారి మనం క్యాట్లాగ్ చూద్దాం. అంటే సో ఒకసారి చూడండి, వీళ్ళ దగ్గర క్యాట్లాగ్ కూడా ఉంది. ఈ కలర్కి తగ్గట్టు ఏది చూపిస్తే అవి వాళ్ళు ఇస్తారనమాట. అండ్ సో నంబర్స్ ఉన్నాయి చూసారా, ఈ నంబర్కి తగ్గట్టు ఏది కావాలో అది మనం అడిగి తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర. అండ్ వీళ్ళు సేల్ కూడా చేస్తారు. కావాల్సిన వాళ్ళు ఎవరైనా వీటితో సహా, అంటే మెటీరియల్లో థ్రెడ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కూడా వచ్చి పర్చేస్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి థ్రెడ్ క్యాట్లాగ్ అనమాట. ఇప్పుడు ఒకసారి డిజైన్ క్యాట్లాగ్ చూద్దాం. వీళ్ళ దగ్గర డిజైన్స్ ఉంటాయి. మనకి నచ్చిన డిజైన్ని చూస్ చేసుకుంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ కాస్ట్ కూడా ఉంటుందన్నమాట. డిజైన్స్ అంటే మనకి బ్యాక్ అంటే బ్లౌజ్కి డిజైన్స్ వస్తాయి కదా, హ్యాండ్ డిజైన్, నెక్ డిజైన్, అలానే బ్యాక్ నెక్ డిజైన్, అట్లా అనమాట. డిజైన్స్ అన్నీ అయితే ఇలా చాలా ఉన్నాయి చూడండి. రకరకాల మోడల్ డిజైన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా. చూసారా, లేని డిజైన్ అంటూ లేదు. ఇందాక నేను భరత్ గారిని అడిగినప్పుడు ఆయన చెప్పారు, ప్రింటింగ్ కూడా మీరు ఇలా ఇస్తారా అండి? కొంతమంది కస్టమైజ్ చేయించుకుంటారు కదా, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళంటే వాళ్ళ మెమరీస్ని కస్టమైజ్ చేయించుకుంటారనమాట. సో అలాంటి డిజైన్ కూడా ఇస్తారట. ఆయన అది కూడా చెప్పారు ఇందాక. సో ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే తీసుకోవాలి అని అనుకుంటే కనుక చూసారా, ఎవ్రీథింగ్ డిజైన్ చూడండి, ఎవ్రీథింగ్ ప్రతిదీ ఉన్నాయి దీంట్లో, ప్రతి డిజైన్ ఉంది. అండ్ అలానే బొటీస్ దగ్గర నుండి, జెరీ వర్క్ దగ్గర నుండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్న డిజైన్స్ అన్ని. ఇదేంటంటే మనకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. మీరు ఏదైనా కస్టమైజ్డ్ డిజైన్ అడిగితే వాళ్ళు అది కూడా ప్రింట్ చేస్తారు, ఎందుకంటే సపరేట్ డిజైనర్స్ ఉన్నారండి మా దగ్గర అని ఇందాక భరత్ గారు అయితే అన్నారు కదా. సో ఎస్, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు, రీసెంట్గా స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆపర్చునిటీని అయితే డెఫినెట్గా యూజ్ చేసుకోండి. ఎందుకంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు. అండ్ AMC ప్రాసెస్ కూడా ఉంది. ఆఫ్టర్ దట్ వీళ్ళేంటంటే మన సిబిల్ స్కోర్కి తగ్గట్టుగా లోన్ ఇప్పించి మరీ మిషన్ని ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నారు. చాలా బాగుంది కదా. సో చూసారుగా, UME ఎంబ్రాయిడరీస్లో ఇంత తక్కువ ప్రైజెస్ నుండి మిషన్స్ మాత్రమే కాకుండా సేల్ ఉంది అంటే పర్చేస్ చేసుకోవచ్చు మనం కూడా. అండ్ అలానే బ్యూటిఫుల్ సర్వీస్ ఉందండి, నేను ఎక్కడా చూడలేదు. అండ్ AMC ప్రాసెస్ కూడా ఉంది. వీళ్ళే మన సిబిల్కి తగ్గట్టు లోన్ ఇప్పించి మిషన్స్ అయితే ఇస్తారనమాట. చాలా చాలా మంచి విషయం, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. రైట్, థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కొలాబరేటింగ్ విత్ KSK హోమ్. అండ్ మీ బిజినెస్ ఇలానే సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి హార్ట్ఫుల్లీ నేను కోరుకుంటున్నా. అండ్ మా ఆడియన్స్ తరపు నుండి. ఓకే, మన ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్లో బిసైడ్ CTC పక్కనే ఉంటుంది, మనకు పక్కనే ఉంటుంది. 3rd బిల్డింగ్, పార్క్ లైన్, పంచశీల టవర్స్, గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ షాప్ అనేది మనదే ఉంటుందండి. మీరు ఎగ్జాక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మాకు కాల్ చేసినా కూడా మీకు అడ్రస్ అనేది మేము గైడ్ చేస్తాము ఒకవేళ ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కూడా. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్.